తాజా 30 సోషల్ మీడియా అది చూడండి. సోషల్ మీడియా ఉండివి కాబట్టే నాలాంటి వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నాం. సోషల్ మీడియాలో వస్తుంది, చూస్తున్నారు. ఒకవేళ నేను ఏమన్నా తప్పు మాడితే నా మీద కేసు పెట్టచ్చు. తీసుకెళ్ళి మొట్టమొదటేమో లోకేష్ మీద కార్టూన్ పెట్టాడని తీసుకెళ్ళి లోపలేశారు. ఆ సెక్షన్ కొట్టేశారు అనగానే షెడ్యూల్ కాస్ట్ హరాస్మెంట్ సెక్షన్ పెట్టారు, మళ్ళీ లోపలేశారు. డైరెక్ట్గా విజిబుల్గా ఎవడన్నా పెడితే ప్రమాదం అని అప్పుడే వాట్సాప్లో వచ్చేస్తుంది, ఫార్వర్డ్ చేయకండి చాలా ప్రమాదం, జైలుకి వెళ్ళిపోతారు జాగ్రత్త అని మెసేజ్లు. ఇది ఏంటి, ఎందుకు ఇంత అభద్రతా భావన నాకు అర్థం అవ్వదు. ఏ మీడియా వల్ల చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఈవేళ అధికారంలోకి వచ్చారో ఖచ్చితంగా చెప్తున్నాను. అబౌవ్ 30% ఆఫ్ ద కంట్రిబ్యూషను మీడియా కంట్రిబ్యూషనే చంద్రబాబు నాయుడు గారికి, అబౌవ్ 20% మోడీకి. వాళ్ళిద్దరిని కూడా హీరోలు చేసింది మీడియా. ఈవేళ ఆ మీడియానే నువ్వు నొక్కేయాలని ప్రయత్నం చేస్తే చెప్తారండి, నువ్వు సెలబ్రిటీ కాబట్టి నీ మీద జోకులు వేస్తారు. నా దగ్గర ఉన్నాయి ఫోటోలు, ఒకసారి ఎప్పుడైనా మీకు టైం ఉంటే చూపిస్తాను. సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇద్దరు బొచ్చులు అట్టుకుని అడుక్కుంటున్నట్టు, డైరెక్ట్గా ఎవరో అడుక్కుంటున్న ముష్టి వాళ్ళ తలకాయలు మార్చేసి వీళ్ళిద్దరు తలకాయలు పెట్టేశారు. అలాగే కేసీఆర్ మీద, అలాగే జగన్ మీద అయితే ఇంకా దారుణం. జగన్ మీద ఉన్నది ఎవరి మీద ఉండవు. ఎవడిష్టం ఆడిది నమ్ముకోవాలి. కార్టూన్ వేస్తే నమ్ముకోవాలి. నెహ్రూ గారు శంకర్స్ వీక్లీ అని ఒక కార్టూన్ మ్యాగజైన్ ఉండేది, తెలిసే ఉంటుంది. శంకర్స్ వీక్లీ అని కూడా మూసేశాడు. ఎప్పుడు దాంట్లో నెహ్రూ మీద లేకుండా కార్టూన్ లేకుండా వచ్చేది కాదు. నెహ్రూయే ఒకసారి ఒక మీటింగ్లో కలిసి ఈవేళ ఇక్కడ ఉన్నావు కదా, ఈ వారం అన్నా వదిలేవాయని అన్నట్ట. అంటే నిన్ను వదిలేస్తే నా బుక్ అమ్మదు, నీ మీద వేసే కార్టూన్లే బుక్ చదువుతారన్నాడు. అటువంటి వాడు శంకర్స్ వీక్లీ నేను నడపలేకపోతున్నాను అని ఎడిటోరియల్స్ రాసి మూసేశాడు. మూసేస్తే ఫస్ట్ కంట్రిబ్యూషన్ పంపింది జవహర్లాల్ నెహ్రూ. నీ వీక్లీ చూడకుండా నేను ఎలా ఉండగలను, దయచేసి స్టార్ట్ చేయి, ఇగో నా తరఫున ఈ డబ్బులు పంపిస్తున్నా. ఇలా చాలామంది ఉన్నారు నీ అభిమానులు, నేను పంపుతున్నానని. ఒక ఏదో సెలబ్రిటీ కాబట్టి నీవు ఆ స్థాయికి వచ్చావు, లేదా నిన్నెవడు పట్టించుకుంటాడు. నీ అదృష్టం బాగుండి నీ మీద కార్టూన్లు వేసే స్థాయికి నువ్వు వచ్చావు. దాన్ని ఎంజాయ్ చేయి. ఆ కార్టూన్లు చూసి నీ రాజకీయం ఏం మారిపోదు. కార్టూన్ అంటే నమ్ముకోవడానికి అది. దాన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటారు? అరెస్ట్ చేసి లోపల పెట్టవలసినంత అవసరం అది. బ్యాడ్ లక్ అండి, చాలా తప్పుడు లైన్లో వెళ్తున్నారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.